హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సాధారణంగా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ముందుగా పొరపాటున కూడా. పొరపాటున కూడా ఇలా అంటూ ఉంటాం కదా, పొరపాటున కూడా అది చేయొద్దు లేదా పొరపాటున కూడా అతనితో మాట్లాడద్దు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ బై మిస్టేక్, ఈవెన్ బై మిస్టేక్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్ అంటే పొరపాటున కూడా నువ్వు అక్కడికి వెళ్ళకు, పొరపాటున కూడా నువ్వు అక్కడికి వెళ్ళకు అనే అర్థం వస్తుంది. అదే డోంట్ ట్రై టు టాక్ టు హిమ్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ ట్రై టు టాక్ టు హిమ్ ఈవెన్ బై మిస్టేక్ అంటే పొరపాటున కూడా నువ్వు అతనితో మాట్లాడాలని ప్రయత్నించకు, పొరపాటున కూడా నువ్వు అతనితో మాట్లాడాలని ప్రయత్నించకు అనే అర్థం వస్తుంది. తర్వాత ఏంటి సంగతి, ఏంటి సంగతి ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఏంటి సంగతి అని. ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద మ్యాటర్, వాట్స్ ద మ్యాటర్ అని అడుగుతూ ఉంటాము. దీన్నే మరో విధంగా సింపుల్గా వాట్సాప్, వాట్సాప్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ ద మ్యాటర్ యూఆర్ లుకింగ్ సో హ్యాపీ. వాట్స్ ద మ్యాటర్ యూఆర్ లుకింగ్ సో హ్యాపీ అంటే ఏంటి సంగతి, నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి లేదా ఏంటి విషయం అనే అర్థం వస్తుంది. అదే వాట్సాప్ ఐ హర్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే సంగతి ఏంటి లేదా ఏంటి విషయం, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు అని నేను విన్నాను అనే అర్థం వస్తుంది. అదే ఇంకా ఏంటి, ఇంకా ఏంటి అని అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ టు డూ, ఐ డోంట్ నీడ్ లేదా ఐ డోంట్ నీడ్ టు డూ అని అంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నీడ్ టు గో దేర్, ఐ డోంట్ నీడ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే అర్థం వస్తుంది. అదే వై డు యూ నీడ్ టు డూ ఆల్ దిస్, వై డు యూ నీడ్ టు డూ ఆల్ దిస్ అంటే నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం ఏంటి, నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం ఏంటి అనే అర్థం వస్తుంది. తరువాత ఎక్కువ దూరం వెళ్ళకు, ఎక్కువ దూరం వెళ్ళకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో టూ ఫార్, డోంట్ గో టూ ఫార్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ గో టూ ఫార్ అండ్ కమ్ స్కూల్ ప్రాపర్లీ. డోంట్ గో టూ ఫార్ అండ్ కమ్ స్కూల్ ప్రాపర్లీ అంటే ఎక్కువ దూరం వెళ్ళకు, స్కూల్కి సరిగ్గా వచ్చేసేయి, ఎక్కువ దూరం వెళ్ళకు, స్కూల్కి సరిగ్గా వచ్చేసేయి అనే అర్థం వస్తుంది. అదే ఇట్స్ గెట్టింగ్ డార్క్ డోంట్ గో టూ ఫార్, ఇట్స్ గెట్టింగ్ డార్క్ డోంట్ గో టూ ఫార్ అంటే చీకటి పడుతుంది, ఎక్కువ దూరం వెళ్ళకు. ఇట్స్ గెట్టింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది, డోంట్ గో టూ ఫార్ అంటే ఎక్కువ దూరం వెళ్ళకు అనే అర్థం వస్తుంది. అదే జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాలి అనుకుంటే కమ్ బ్యాక్ కేర్ఫుల్లీ, కమ్ బ్యాక్ కేర్ఫుల్లీ అని చెప్తూ ఉంటాము. అంటే జాగ్రత్తగా వెళ్ళిరా లేదా జాగ్రత్తగా తిరిగిరా అనే అర్థం వస్తుంది. తరువాత నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అది కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ, ఐ డిడెంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ అంటే నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని అర్థం వస్తుంది. అలాగే దట్స్ నాట్ వాట్ ఐ మెంట్, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ అంటే కూడా నా ఉద్దేశం అది కాదు అనే అర్థమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ, ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ అంటే నిన్ను హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు లేదా నేను
హర్ట్ చేయాలని నేను అనుకోలేదు అనే అర్థం వస్తుంది. తర్వాత నీ మొహం పగలగొడతాను. నీ మొహం పగలగొడతాను ఇలా అంటూ ఉంటాం కదా. ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్. ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఇరిటేట్ హర్ షీ విల్ బ్రేక్ యువర్ ఫేస్. ఇఫ్ యూ ఇరిటేట్ హర్ షీ విల్ బ్రేక్ యువర్ ఫేస్ అంటే నువ్వు ఆమెని విసిగిచ్చినట్లయితే లేదా నువ్వు ఆమెకి చిరాకు తెప్పించినట్లయితే షీ విల్ బ్రేక్ యువర్ ఫేస్ అంటే ఆమె నీ మొహం పగలగొడుతుంది. ఆమె నీ మొహం పగలగొడుతుంది అని అర్థం వస్తుంది. అలాగే స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అదర్వైజ్ ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అదర్వైజ్ ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపేయి లేదా అర్థం లేని మాటలు మాట్లాడడం ఆపేయి. అదర్వైజ్ లేదంటే ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్ అంటే నేను నీ ఫేస్ని పగలగొడతాను, నేను నీ మొహం పగలగొడతాను అని అర్థం వస్తుంది. అదే నీ చెంప పగలగొడతాను, నీ చెంప పగలగొడతాను అని చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో ఐ విల్ స్లాప్ యూ. ఐ విల్ స్లాప్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత అలవాటైపోయింది. అలవాటైపోయింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ యూజ్డ్ టు ఇట్. ఐ గాట్ యూజ్డ్ టు ఇట్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్ అంటే దానిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు, నెమ్మదిగా నువ్వు దానికి అలవాటైపోతావు లేదా నెమ్మదిగా నువ్వు దానికి అలవాటు పడిపోతావు అనే అర్థం వస్తుంది. అలాగే యూఆర్ టూ మచ్ యూజ్డ్ టు వాచింగ్ మొబైల్. యూఆర్ టూ మచ్ యూజ్డ్ టు వాచింగ్ మొబైల్ అంటే నువ్వు ఫోన్ చూడడానికి బాగా అలవాటు పడిపోయావు. నువ్వు ఫోన్ చూడడానికి బాగా అలవాటు పడిపోయావు అని అర్థం వస్తుంది. తరువాత చెప్పడం తేలికే. చెప్పడం తేలికే ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఈజీ టు సే. ఇట్ ఈజ్ ఈజీ టు సే అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఈజీ టు సే బట్ హార్డ్ టు డూ. ఇట్ ఈజ్ ఈజీ టు సే అంటే ఇది చెప్పడం తేలికే లేదా చెప్పడం సులువే, బట్ కానీ హార్డ్ టు డూ అంటే చేయడానికి కష్టం అనే అర్థం వస్తుంది. అలాగే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు సే బట్ హార్డ్ ఫర్ మీ టు గో. ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు సే బట్ హార్డ్ ఫర్ మీ టు గో అంటే నీకు చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది కానీ నాకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది అనే అర్థం. తర్వాత ఎలాగోలా. ఎలాగోలా ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో somehow. somehow అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ టుడే somehow. దిస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ టుడే somehow అంటే ఈ పని ఎలాగైనా లేదా ఎలాగోలా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. ఈ పని ఎలాగైనా లేదా ఎలాగోలా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి అని అర్థం వస్తుంది. అదే ప్లీజ్ గో దేర్ somehow. ప్లీజ్ గో దేర్ somehow అంటే దయచేసి అక్కడికి వెళ్ళు ఎలాగోలా. ఎలాగోలా లేదా ఎలాగైనా అక్కడికి వెళ్ళు అనే అర్థం వస్తుంది. అదే ఎలాగైతేనేమి. ఎలాగైతేనేమి ఇలా అంటూ ఉంటాం కదా. ఎలాగైతేనేమి నువ్వు సాధించేసావు, ఎలాగైతేనేమి నువ్వు చేసేసావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎనీవే. ఎనీవే లేదా ఎనీహౌ. ఎనీహౌ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీహౌ యు డిడ్ ఇట్. ఎనీహౌ యు డిడ్ ఇట్ అంటే ఎలాగైతేనేమి నువ్వు దీన్ని చేసేసావు. ఎలాగైతేనేమి నువ్వు ఇది చేసేసావు అనే అర్థం వస్తుంది. తర్వాత ఒకసారి చెప్తే అర్థం కాదా. ఒకసారి చెప్తే అర్థం కాదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అని చెప్తూ ఉంటాము. డోంట్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కాదా. ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అంటే నేను నీకు ఒకసారి చెప్పినట్లయితే లేదా నేను ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా అనే అర్థం వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ ఆస్క్ అగైన్ అండ్ అగైన్? డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్? వై డూ యూ ఆస్క్ అగైన్ అండ్ అగైన్ అంటే నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటావు. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అంటే నేను ఒక్కసారి చెప్తే లేదా ఒక్కసారి చెప్పినట్లయితే నీకు అర్థం కాదా అనే అర్థం వస్తుంది. అదే ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేవా, ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేవా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్? కాంట్ యూ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకోలేవా. ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అంటే నేను నీకు ఒకసారి చెప్పినట్లయితే లేదా ఒక్కసారి చెప్తే అనే అర్థం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.